నెల్లూరులోని మైపాడ్ బీచ్ ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తుంది. ఉవ్వెత్తున ఎగిసిపడే అలల తాకిడికి మది పులకరిస్తుంది. ఈ సముద్ర సోయగాలతో పాటు ప్రక్కనే ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం కళా వైభవంతో మురిపిస్తుంది. ఆలయ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహ రూపం అమోఘంతో ఆహ్వానం పలుకుతుంది. ఆలయం ముందు ధ్వజస్తంభాలు ఆకట్టుకుంటున్నాయి. అక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రధాన ద్వారముతో పాటు నందీశ్వరుడు ప్రక్కన నిలువెత్తున ఉన్న శివపార్వతుల భారీ విగ్రహాలు చూస్తే మతిపోతుంది. ఈ శిల్పకళా నైపుణ్యం అజరామృతం అని చెప్పక తప్పదు. విశాలమైన ఈ ఆలయంలో అడుగడుగున దేవతామూర్తుల విగ్రహ సౌందర్యం మంత్రముగ్ధులను చేస్తుంది. మరోవైపు 15 అడుగుల పైన ఉన్న శివలింగాన్ని చూస్తుంటే అణువణువున ఆనందం తాండవిస్తుంది. పర్వదినాలలో ఈ శివలింగానికి చేసే అభిషేక పూజలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. సముద్ర జలాలతో భక్తులు శివలింగానికి అభిషేకం చేసి తమ భక్తి ప్రవక్తులు చాటుకుంటున్నారు. సాగర తీరం ఎంతో ఆకట్టుకుంటున్న ఈ శివాలయాన్ని దర్శించుకునేందుకు జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఆలయంలోని రాతి నందీశ్వరుని విగ్రహం నేటి శిల్పకళా నైపుణ్యానికి ప్రత్యేకంగా ఉంది. ఆలయంలోని లింగాకార రూపుడైన శ్రీ మల్లికార్జున స్వామిని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఎంతో సుందరమైన ఈ శివలింగాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తజనం ఆలయానికి వస్తారు. స్వామి పక్కన ఉన్న శ్రీ భ్రమరాంబ అమ్మవారి విగ్రహం అత్యంత సుందరంగా ఉంది. దేవి విగ్రహాన్ని చూస్తే రెప్ప కూడా పడనంత రమణీయంగా ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులను చూసేందుకు వచ్చే భక్తులు ఆలయ శిల్ప సౌందర్యం చూసి భక్తి తన్మయత్వంతో మునుగుతున్నారు. ఆలయంలోని విఘ్నేశ్వరుడు మరియు ఇతర దేవతామూర్తులకు నిత్య పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి అంతరాలయంతో పాటు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలతో నిర్మించిన ఆలయాల శిల్పకళా నైపుణ్యం భక్తులను కట్టిపడేస్తుంది. ప్రతి ఒక్కరూ మైపాడులోని ఈ ఆలయాన్ని దర్శించి శ్రీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులు కండి.